డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మన జీప్ డ్రైవర్లు అంతా కూడా మన దాని కింద కోసం. ఈరోజు మన లేబర్ అడ్డ మీద పనిచేసే కార్మికులు ఉన్నారు కదా, రోజు లేబర్ అడ్డ మీద పోతారా, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయితే మన ప్రమాదం అయితే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంది 6 లక్షల రూపాయలు. అనుకోకుండా కాలు చేసి తిరిగితే సగం చేతి తిరిగిన దానికి మొత్తం బతకలేదు అనుకో, దానికి ఆయనకు సగం బెనిఫిట్స్ వస్తుంది. మొత్తం చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తుంది ఇన్సూరెన్స్. ఆయన వాళ్ళకి 200 రూపాయలు, అంటే 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ 200 రూపాయలు మన మీసో వాళ్ళకి చాలా కట్టుకుంటే వాళ్ళకు 6 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఏమైనా ప్రమాదం అయితే డబ్బులు వస్తాయి. అట్లా మనం కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే మనకు ప్రైవేటు ఆన్లైన్ యాప్లు రద్దు చేసి మనకు ప్రభుత్వ యాప్ తీసుకురావాలని చెప్పి కూడా మనకు ఇప్పుడు డ్రైవర్లకు సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్టీఓ ఇబ్బందులు, పోలీసులు ఇబ్బందులు చాలా పెడుతున్నారు. అలాగే మన ఆటో మీటర్ మీద ఛార్జీలు పెంచాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన కార్లు ఉన్నాయి, కంపెనీలలో మనకు ట్యాక్సీ డ్రైవర్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా చాలా జీతాలు తక్కువ ఉన్నాయి. మనకు కూడా రేట్లు, గ్యాస్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, మనకు కూడా రేట్లు ఏం మించలేదు ఎవరన్నా. ఈరోజు గవర్నమెంట్ అందరికీ, మహిళలకు అందరికీ బస్సులు ఫ్రీ ఇస్తున్నారు. ఓకే, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం, ఇవ్వాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఎక్కడం వల్ల, ఫ్రీ ఎక్కడం వల్ల మన ఆటోలు ఇబ్బంది అవుతున్నాయి అయితే లేవా. కాబట్టి మనకు కూడా 25,000 ఇస్తామని చెప్పింది గవర్నమెంట్. ఇస్తున్నారు ఇప్పటిదాకా? ఇస్తలే. ఇవన్నీ సమస్య పరిశీలించాలి. మనకు కూడా మనము ఒక కొత్త బండి కొనుక్కుంటే దాని మీద ఫ్రీగా ట్యాక్స్, మనకు అది కార్డు ఫ్రీ ఇవ్వాలి, లైసెన్స్ ఫ్రీ ఇవ్వాలని చెప్పి మనకు జీవో చట్టం ఉంది. కానీ అది అమలు చేయకుండా ఈరోజు గవర్నమెంట్ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. దానికోసం ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ నెల 30 తారీఖు ఎల్లుండి నాడు ఇంద్రపార్క్ ధర్నా ఉంది రాష్ట్రం అంతా. మన ఆటో కార్మికులు, కారు ఉన్నటువంటి డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, అన్ని రంగాల డ్రైవర్ అందరూ కూడా హైదరాబాద్కి వస్తారు. లక్షలాది మంది హైదరాబాద్కి వస్తారు ఇంద్రపార్క్. మనం ఎప్పుడు 30 తారీఖు నాడు మనమంతా పోవాలి. ఇవాళ ఏ వారం? శనివారం. ఎలా 28 తారీఖు, రేపు లేదు ఎల్లుండి మనకు హైదరాబాద్ పోవాలి. మనం ఏదైనా ఒక వెహికల్ మనం పోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు సంక్షేమ బోర్డు ఎట్లా ఏర్పాటు చేస్తారో మన లేబర్ అడ్డ మీద కార్మికులకు, అట్లా మనం కూడా చేయాలని చెప్పి మనం అడుగుతూ డిమాండ్ చేస్తున్నాము. మనం కూడా పేదలమే, మనం కూడా భూస్వాములు ఏం కాదు. మనం కూడా ఈరోజు డబ్బులు తీసుకొని, మనం ఫైనాన్స్లు తీసుకొని, మిత్రులు తీసుకొని నడుపుతున్నాం. అవునా కదా? ఇబ్బంది పడుతున్నాం, పడతలేమా? ఈరోజు పొద్దుమిక్తే అన్నం తినాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, డీజిల్ పోసుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మన కోసం మన ఈ సిఐడి యూనియన్ మనం కొట్లాడుతున్నాం అందరం కూడా. కాబట్టి మీరు కూడా దయచేసి రండి, ఖచ్చితంగా వస్తే మన సమస్య కోసం మనం అందరం కలిసి కొట్లాడదాం. లేకపోతే మన కోసం ఎవరు రాడు. ఎలక్షన్లలో అందరికీ ఎవరు ఏ రంగులో రంగులో ఓట్లు వేస్తున్నామో అయిపోయిన తర్వాత మన గురించి ఎవరు పట్టించుకుంటారు.